మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం అన్నా అనే ఈ చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దైవాశీర్వాదాలు మీ అందరికీ ఉండునుగాక. బాగున్నారా? దేవుని మహాకృపలో మీరు మీ కుటుంబాలు వర్ధిల్లుతున్నాయా? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, భౌతికపరమైన దీవెన ఈ రెండు నిండారులుగా మీకు కలగాలని మనసారా కోరుకుంటూ మీకోసం ప్రార్థన చేస్తున్నాం. రండి, మనం దేవుని వాక్యంలోకి వెళ్ళి దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, లూకాసు వార్త 18వ అధ్యాయంలో ప్రార్థన చేద్దామని ఒక వ్యక్తి దేవాలయానికి వెళ్ళాడు. కానీ ప్రార్థన చేయకుండా ఇంటికి వెళ్ళాడు. అదేంటన్నయ్య అంటారా? ఆశ్చర్యంగా ఉందా? మీకు ఆశ్చర్యంగా ఉండటం ఏంటి? ఇలాంటి చదువుతూ పరిశుద్ధాత్ముడు కొన్ని విషయాలు తెలియజేస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది, నవ్వు వస్తుంది. ప్రార్థన చేద్దామనే వెళ్ళాడండి. మీరు చూడండి, కావాలంటే ప్రార్థన చేద్దామనే వెళ్ళాడు, ప్రార్థన ఏమీ చేయకుండా ఇంటికి పోయాడు. చూపిస్తాను మీకు. లూకాసు వార్త 18వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చూడండి. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. చెప్పండి, 10వ వచనం ప్రకారం ఇద్దరు వ్యక్తులు ఎందుకు వెళ్ళారండి? ప్రార్థన చేయటానికి వెళ్ళారు. యేసయ్య కరెక్ట్గా చెప్పేశాడు, ప్రార్థన చేయుటకై. ఇద్దరు ఉద్దేశం ఒకటే, ప్రార్థన చేద్దామని వెళ్ళాడు. పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాను అనుకొని చెప్పాడు, ప్రార్థన అనుకుంటున్నాడు ఆయన లెక్కలో. కానీ అది ప్రార్థన ఏమీ కానట్టుగా మనకు కనపడుతుంది. ఏ ప్రార్థన చేయలే, వెళ్ళిపోతున్నాడు. అదేంటండి అంటారా? మరి దీన్ని ఎవరన్నా ప్రార్థన అంటారండి? చూడండి, మీకు ఒకసారి 11, 12, 2 వచనాల్లో పరిసయ్యుడు చేసినటువంటి ప్రార్థన ఉంది. నేను గత 2 రోజుల క్రితం పరిసయ్యుడు ఎందుకు నరకానికి వెళ్ళిపోయాడు అన్న విషయాన్ని, నరకానికి వెళ్ళటం ఇంత సులువా అన్నటువంటి విషయాన్ని మీరు విన్నారుగా. మళ్ళీ ఒకసారి మరి ఈ అంశానికి కూడా అవసరం కాబట్టి అది కూడా చదువుతున్నాను. 11వ వచనం కూడా చూడండి మీరు. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులునైన ఇతర మనుష్యుల వలెనైనను, ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇది ప్రార్థన కాదు. 12వ వచనం. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. తనలో తాను ప్రార్థన చేసుకుంటున్నాడు. అంటే ఇలా చేసుకుంటున్నాడు ప్రార్థన అనుకొని ఇలా చేసుకుంటున్నాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? 11వ వచనం అంతా నేను వాళ్ళలాగలేను, వీళ్ళలాగలేను అని చెప్పాడు. 12వ వచనంలో ఈయన చేసే గొప్పవి చెప్పాడు. నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదన అంతట్లో 10వ భాగం ఇస్తున్నాను. ఏమంటే వారానికి 2 రోజులు నేను ఉపవాసం ఉంటున్నానయ్యా, అది ప్రార్థన. అది నా 10వ భాగం నీకు ఇస్తున్నానయ్యా, అది ప్రార్థన అంటే అది దేవుడికి తెలియదు. అది నేను ఉపవాసం ఉంటున్నాను, 10వ భాగం ఇస్తున్నాను. ప్రియులారా, ఇది ఏంటి అంటే గర్వం. ఇది ప్రార్థన కాదు. అలా అని ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు దేవాలయంలో, అది ప్రార్థన అనుకొని చేసుకుంటున్నాడు. కానీ అది ప్రార్థన కాదు. అదెట్ట ప్రార్థన అవుతుంది? ఏదో ప్రార్థనే అని మనుషుల లెక్కలో కనపడినా ఇలా ప్రార్థన చేసుకుంటున్నాడని మనకి ఇక్కడ రాసుండి చూస్తున్నా, అది అసలు దేవుడు అంగీకరించాడా మరి ఆ ప్రార్థన? ఎందుకంటే అసలు ఆ ప్రార్థనలో ఉండాల్సింది ఏముంది? ఏముండాలో ప్రార్థనలో అది లేకుండా ఏదేదో చెప్పాడు. నేను ఉపవాసం ఉంటున్నా, నేను 10వ భాగం ఇస్తున్నా, నేను వాళ్ళలాగా లేను, వీళ్ళలాగా లేను అని. ప్రార్థన చేసుకుందామని మందిరానికి వెళ్ళి ప్రార్థన అంటే ఏంటో, ప్రార్థన ఎలా చేయాలో, ఏం చేయాలో ఏం అర్థం కాకుండానే, ప్రార్థన ఉపయోగపడకుండానే తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు.
ప్రియులారా, నిజంగా ఇలాంటి వారు ఈ రోజున ఎంతమంది కనపడుతున్నారో చూడండి. ఈ మాటలు వింటుండగా నువ్వు కూడా అలాగే ఉన్నావేమో, ఏం ఆశ్చర్యం ఏమి లేదు దాంట్లో. ఈరోజు దేవుని మందిరానికి వెళ్తున్నారు, కాస్త దేవుడి మాటలు విందాం, ప్రార్థన చేసుకుందాం, మొర్రపెట్టుకుందాం దేవుని సన్నిధిలో, హృదయాన్ని కొమ్మరించుకుందాం, దేవుణ్ణి అడుగుదాం అన్నట్టుగానే మీరు వెళ్తున్నారు. కానీ ఆడకి వెళ్ళిన తర్వాత ఇదిగో ఇలాంటి లోక సంబంధం వచ్చినవి, లోక సంబంధం అయినవన్నీ కూడా మనసులోకి వచ్చి ఇవి వస్తున్నాయి బయటికి, ఏదేదో వ్యర్థమైనవి. నాకు అసలు అవి చెప్పటానికి కూడా పెద్ద జ్ఞాపకం రావట్లేదు అసలు. ఏమేంటో లోక సంబంధమైనవి, వాళ్ళట్ట వీళ్ళెట్ట, నేనేమో ఇట్ట, నేను అట్ట చేస్తున్నాను, నేను ఇట్ట చేస్తున్నాను, అది ఇచ్చింది నేను, ఇది ఇచ్చింది నేను. మందిరాల్లో కూడా వెళ్ళి కూడా పక్క వాళ్ళకు చెప్పుకుంటూ ఉంటారు, ఆ ఫ్యాన్ ఇచ్చింది నేనే, ఆ బల్ల ఇచ్చింది నేనే. అసలు ఈ మందిరంలో మా వాళ్ళు ఎన్ని ఇచ్చారో తెలుసా, మేము అట్టిచ్చాం, మేము ఎట్టిచ్చాం, మేమేదో చేస్తున్నాం. ఏంటో వేస్ట్ అయినటువంటి మాటలు, వేస్ట్ అయినటువంటి కార్యక్రమాలు. లేదా వాళ్ళట్ట వీళ్ళిట్ట, వీళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు మంచోళ్ళు కాదు. ఈ 2 వచనాల్లో పరిచయుడు ఎలాగున్నారో అలాగే. అసలు అక్కడ దాకా వెళ్ళింది ఎందుకు? ఇప్పుడు ఆడదాకా వెళ్ళింది ఎందుకండి? ఇప్పుడు నేను చేతికి ఒక వాచ్ పెట్టానండి. ఇది ఎందుకు పెట్టానండి? ఇది ఒక పర్పస్ ఉందిగా దీనికి. ఎందుకు ఇది? నాకు టైం చూపించాలి, నేను చేసుకోవాల్సినటువంటి పనులకి టైం ఉండాలి కాబట్టి పలానా టైంలో ఇది చేయాలని, దాని ప్రకారం ఇది నాకు చూపించి నా పని చేసి పెట్టాలి, ఇది ఉపయోగపడాలి. అది చేయలేదనుకోండి, మరి ఈ వాచ్ ఎందుకు? అప్పుడు ఈ పేపర్ వెయిట్ ఎందుకు ఉంచుకున్నాను నేను? ఇది పేపర్కి లేచిపోకుండా గాలికి చాలా ఉపయోగంగా ఉండాలి, పేపర్ మీద బరువుగా ఉండాలి. ఆ పని చేయలేదనుకోండి, మరి దానివల్ల ఉపయోగం ఏంటి? నా జేబులో ఒక పెన్ను ఉంది, ఇది ఏమి పెన్ను ఉపయోగపడట్లేదు, రాయట్లేదు అనుకోండి, మరి జేబులో పెట్టుకొని తిరుగుతానా సోగ్గా? మీరే చెప్పండి. అంటే ఒక పర్పస్, ప్రతి దానికి ఒక పర్పస్ ఉంది, ఇది ఎందుకు అని. అలాగే మందిరానికి వెళ్ళింది ఎందుకండి? మీరే చెప్పండి. మందిరానికి వెళ్ళేది ఎందుకు మనం? అది తప్ప మిగతా అన్నీ ఉంటున్నాయి. అక్కడే ముసలమ్మ ముచ్చట్లు, అక్కడేదో పెద్ద అడావుడు ఉన్నట్టు అడ్డాలు తిరగటాలు. ఏమండి, ఆ మందిరాల్లో కూడా ఈ రోజున సెల్ ఫోన్ మోగించుకుంటా 10 మందికి ఇబ్బందికరంగా, ఆశీర్వాదం బదులు శాపం అండి అది. ఫోన్ కూడా కట్టేసి ప్రశాంతంగా దేవుని మందిరంలో వాక్యం విందామన్న జ్ఞానం కూడా ఈరోజు ప్రజలకు లేదు. ఇంకా చాలా విచారం ఏంటంటే, ఫుల్పీట్ మీద నిలబడ్డ ఆయన కూడా ఫోన్ హలో హలో అనుకుంటున్నాడు. ఇక ఆ సంఘం అంతా ఎంత నాశనం అవుతుందో చూడండి. అంటే మందిరాల్లో అసలు ఎందుకు వెళ్ళాం అక్కడికి? ఒక ఉద్దేశంతో కదా మనం అక్కడికి వెళ్ళాం. వెళ్ళింది తప్ప మిగతా అన్నీ చేస్తున్నాం, ప్రజలకు ఇబ్బందిగా మారుతున్నాం. దేవుని వాక్యం వినేటప్పుడు చక్కగా వాక్యం వినాలి మనం. ఆ వాక్యం వినేటటువంటి సమయంలో కూడా ఇంకేదేదో మాట్లాడుకోవటం, ముచ్చట్లు చెప్పుకోవటం, అవసరమైతే వాక్యం చెప్పే పాస్టర్ గారిని కూడా ఎగతాళి చేసుకుంటా కూర్చోవటం, నవ్వుకోవటం, ఎగసికాలు పడటం. ఏందో అదొక రకమైన చతుర్లు. ఆడవాళ్ళకి ఆడవాళ్ళే, మగవాళ్ళకి మగవాళ్ళే చిత్తులు ఆడుకుంటున్నారు కూర్చొని సంఘాల్లో కూడానండి. ఇట్లా మోచేతితో పొడుచుకోవటం, నవ్వుకోవటం, తలకాయ ఉంచుకోవటం, కితకితలు, జోకులు, పిల్లలు అన్నీ కొన్ని గుర్తొస్తుంటే చేదరపడుతున్నాయి కదండి. అసలు బాధగా ఉంది. మందిరంలో దేవుని సన్నిధిని కూడా లేదు. ఇక ప్రార్థన చేయమంటే ఇక ప్రార్థన లేదు. ఇక కళ్ళు తెరిచి అజీడు చూడటం, ప్రార్థనా జీవితమే లేదు. ఇక చెప్పుకున్నా ఏం చెప్పాలో తెలియక ఇక ఇలాంటివన్నీ అంతరంగంలోకి వచ్చేసినాయి. దీన్ని ఎవరూ ప్రార్థన అనరు. ప్రియబిడ్డ, పరిచయుడు ఏం చేద్దామని వెళ్ళాడో అది కాకుండా మిగతాది ఏదో చేసుకొని ప్రార్థన అనుకొని దేవుని ద్వారా ఆశీర్వదించబడకుండా బయటికి పంపివేయబడ్డాడు. కానీ సుంకర్ని మీరు చూడండి. మనం 10వ వచనంలో చదివినట్టుగా ప్రార్థన చేద్దామని 2 వ్యక్తులు వెళ్ళారు కదా. సుంకరి ప్రార్థన చేశాడు. నేను ముగిస్తున్నాను. సుంకరి ప్రార్థనే చేశాడు. చిన్న మాటలే, గంటలు ఏమీ ఉన్నట్టు అక్కడ కనపడదు. కానీ మనిషికి ఏ ప్రార్థన విలువైందో అది చేశాడు. ఏం ప్రార్థన చేశాడు సుంకరి? చూద్దామా ఆ వచనం కూడా, 13వ వచనం. అయితే సుంకరి దూరముగా నిలవబడి, ఈయనేమో దగ్గరగా వచ్చాడు దేవుని మందిరంలోనికి, దేవుని సన్నిధి ఫుల్పీట్కి దగ్గరగా వచ్చాడు, కానీ ప్రార్థన చేయలే. ఈయన
దూరంగా నిలబడ్డాడు. గొప్ప దైవజనుల అనుభవాన్ని బట్టి, వారి మాటల ద్వారా నేను విన్న దాన్ని బట్టి నేను అనుకుంటున్నాను, నేను నమ్ముతున్నాను, మందిరానికి బయటే నిలబడిపోయాడేమో. దేవాలయం ఆ గుమ్మం దగ్గర ఒకవేళ ఏదైనా ఒక్క అడుగు అలా గుమ్మంలో లోపల పెట్టి ఆ ఎంట్రన్స్లోనే నిలబడిపోయాడో బయటే నిలబడిపోయాడు. దేవాలయానికి వెళ్ళారు అని రాసింది కాబట్టి లోపలికే వచ్చాడు. కానీ పరిసేయుడు వచ్చినంత దూరం రాలేదు, దూరంగా ఉన్నాడు. ఎక్కడన్నా కానీ దూరంగా ఉన్నాడు. దూరంగా నిలువబడి, దూరముగా నిలుచుండి, ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుంటూ ఒకే మాట, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. ఒక్క మాటే, నేను పాపిని. ఇది ప్రార్థన. నేను పాపినయ్యా, ఇది ప్రార్థన. నన్ను కనికరించయ్యా, నన్ను క్షమించయ్యా, ఇది ప్రార్థన. అసలు మనం మందిరానికి వెళ్ళేదే మనలో మనం చూసుకొని, సరిచేసుకొని, వాక్యం ద్వారా సరిచేయబడి, ప్రార్థనలో పశ్చాత్తాపడి, ప్రభువా, దైవజనుడు వాక్యం చెప్పినట్టుగానే నేనున్నాను ప్రభువా, నా జీవితం అలాగే ఉంది, నన్ను క్షమించయ్యా అంటూ సరిచేసుకొని దేవునికి దగ్గరగా జరిగి ముందుకు వెళ్ళాలి. అది ప్రార్థన. అందుకే అక్కడికి వచ్చేది మందిరానికి. ఈ రోజుల్లో ఏం జరుగుతుంది మందిరాల్లో? దైవజనుడు వాక్యం ఉన్నదన్నట్టు చెబితే, అయ్యో నేను ఇలాగ ఉన్నాను కదా అని రొమ్ము కొట్టుకొని పశ్చాత్తాపంతో ప్రార్థన చేయటానికి బదులు, ఏది శంకరవల్లి ప్రార్థన చేయటానికి బదులు తిరగబడిపోతున్నారు మందిరాల్లో. నా గురించే చెప్పావు నువ్వు, నేను ఎలా ఉంటే నీకెందుకు, నీకెవరో చెప్పారు నేను ఇలా ఉన్నానని అంటూ వాక్యం కనపడుతున్నా పశ్చాత్తాపంతో నేను పాపిని, నన్ను కరుణించు అన్న శంకరవల్లి కాకుండా రివర్స్ అయిపోతున్నారు. మందిరాలు మానేసి దైవజనులు దుఃఖానికి కారణమవుతున్నారు. ప్రియబిడ్డ, ఎంత విచారం! నువ్వు దేవాలయంలోకి వెళ్ళింది ఇలాగ రివర్స్ అవ్వటానికి, వాక్యం చెప్పే దైవజనుడు ఇంకా కొరకొర చూడటానికి, పుల్లు కొరకటానికి, ఆయన్ని సనగటానికి, గొనగటానికి. ఇందుక నువ్వు మందిరానికి వెళ్ళింది? ఇది ప్రార్థన. ఇది ప్రార్థన. ముందు నిన్ను నువ్వు చూసుకొని, నిన్ను సరి చేసుకొని, ఇంకా ఎవరైనా లోపాల్లో ఉంటే వారి కోసం విజ్ఞాపన చేసి, నీ కుటుంబం యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేసి, లేదా ఈరోజు వార్తలు వింటున్నాం, పాలస్తీనా ఇజ్రాయిల్ మధ్య భయంకరమైన యుద్ధం కానివ్వండి, అక్కడ పరిస్థితులు కానివ్వండి, అమాయక ప్రజలు అల్లాడిపోతూ అన్నమో నీళ్లు లేకుండా ఎంత విలవెల్లాడుతున్నారో చూస్తున్నాం. అలాంటి వారి కొరకు మోకాళ్ళ మీద పడి విజ్ఞాపన చేసి వారందరికీ సహాయం చేయి ప్రభువా. ఇలాగా చేసేది ప్రార్థన కానీ పరిసేయుడు చేసింది ప్రార్థన కాదండి. అది ఏదేదో చెప్పుకొచ్చాడు. శంకరు చేసింది ప్రార్థన. ప్రియబిడ్డ, నేను మీకోసం ప్రార్థన చేసే ముందు ఒక్క మాట, నువ్వు పరిసేయుడు వల్లే మందిరం దాకా వెళ్ళిన ఉద్దేశం, ఆ పర్పస్ కూడా ఏంటో తెలియకుండా వచ్చినట్టుగానే నువ్వు వెళ్ళిపోతున్నావా, లేక శంకరి వల్లే నిజంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నావా? అందుకే వెంటనే 14వ వచనంలో ప్రభు అన్నాడు, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను అన్నాడు. అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఒక్క మాటే. దేవునికి ఎలాంటి ప్రార్థన ఇష్టమో, ఎలా చేస్తే దేవుడు కనికరిస్తాడో, సహాయం చేస్తాడో ఈ ఒక్క పాఠంలో ఎంత చక్కటి విషయమో. ప్రార్థన చేద్దామనే వెళ్ళి ఏ ప్రార్థన చేయకుండా ప్రార్థన చేస్తున్నాను అనే భ్రమలో ఉండి ఏదేదో చెప్పుకొని వచ్చేస్తున్నావేమో. మార్చుకో. నిజంగా దేవుని వాక్యం విను, నిజంగా పశ్చాత్తాపడు, శంకర్ వలె నిజంగా ప్రార్థన చేయి. దేవుడు నిన్ను కనికరిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని దృష్టిలో నువ్వు నీతిమంతురాలుగా మారుతావు. నువ్వెప్పుడైతే ఇలా సరి చేసుకొని నిజమైన ప్రార్థనలోకి వస్తావో నీ కుటుంబంలో కూడా గొప్ప మార్పులు చూస్తావు. దైవ దీవెన ఆశీర్వాదాలు నిండారులుగా మీకుండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? తండ్రి, మీ నామానికి వందనాలయ్యా. పరిసేయుడు శంకర్ని మా ముందు పెట్టి మరొక పాఠం మీరు మాకు బోధించారు. ప్రార్థన చేయటానికే ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వెళ్ళారు, కానీ అమూల్యమైన సమయం పరిసేయుడు పోగొట్టుకున్నాడు. దేవాలయంలో ఫుల్పీటికి దగ్గరగా వచ్చాడు, కానీ ప్రార్థన మాత్రం సరిగా చేయలేదు. శంకరి దూరంగా ఉన్నప్పటికీ చక్కటి ప్రార్థన చేసుకొని నీతిమంతుడిగా మీ ద్వారా తీర్చబడ్డాడు. ప్రభువా,
ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకి ఎంత అమూల్యమైన ఉపమానాన్ని, పాఠాన్ని మీరు చెప్పారు. అది ఈరోజు మాకు దీవెనకరంగా మారింది. మేము కూడా మీ సన్నిధిలో ఎలా ప్రార్థిస్తున్నాం, ఎలా వాక్యం వింటున్నాం, ఎలా దైవజనుడు బోధిస్తుంటే తీసుకోగలుగుతున్నాం, ఎలా మొరపెట్టి మా జీవితాలు మార్చుకోగలుగుతున్నాం అన్న దాని మీద మేము మనసు పెట్టి ఆత్మ సంబంధమైన ఈ ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి సహాయం చేయండి. ఎంతమంది బిడ్డలైతే పశ్చాత్తాపడుతున్నారో వారందరినీ దీవించండి. ఈరోజంతా తోడుగా ఉండండి. ఆధ్యాత్మికంగా ఎలా సరైనప్పుడు భౌతికమైన దీవెనలు కూడా మీరు ఇస్తారు. అట్టి కృప మీ బిడ్డలకి ఇవ్వండి. యేసు నామమున ప్రార్థన మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.